మీ పిల్లల్లో ఆటిజం ఉందేమో అని చెప్పేసి మీకు కనుక డౌట్ ఉంటే వాళ్ళని డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్కి చూపించండి. లేదు అంటే పీడియాట్రిక్ సైకాలజిస్ట్కి చూపించండి. ఈ డాక్టర్స్ మీ పిల్లల్లో ఆటిజం ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసి చెప్తారు. ఒకవేళ మీ పిల్లల్లో ఆటిజం ఉంది అని కనుక డయాగ్నోస్ అయినట్లయితే మీ పిల్లలకి ట్రీట్మెంట్ అనేది వెంటనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. చాలామంది డాక్టర్స్ వచ్చేసి థెరపీస్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ వాళ్ళు ఏవైతే థెరపీస్ చెప్పారో ఆ థెరపీస్లో మీ పిల్లల్ని జాయిన్ చేయండి. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ పిల్లల్లో సైలెంట్ సీజర్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి తెలుసుకోవాలి. దానికోసం పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. అసలు ఈ సైలెంట్ సీజర్స్ అంటే ఏంటి అంటే నిద్రలో వచ్చే ఫిట్స్ అన్నమాట. మామూలుగా వచ్చే ఫిట్స్ మనకు తెలిసిపోతూ ఉంటాయి. బాడీ అంతా స్టిఫ్ అయిపోయి షేక్ అవుతూ ఉంటే మనం గుర్తుపట్టవచ్చు మామూలుగా ఫిట్స్ వస్తున్నాయని చెప్పేసి. కానీ ఈ నిద్రలో వచ్చే ఈ సైలెంట్ సీజర్స్, ఈ ఫిట్స్ అనేవి మనం గుర్తుపట్టలేము. సో డాక్టర్స్ ఏం చేస్తారంటే ఈజీ కానీ ఎంఆర్ఐ కానీ చేసి మీ పిల్లల్లో సీజర్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేస్తారు. అండ్ ఇంకేమన్నా అబ్నార్మాలిటీస్ ఉంటే కూడా ఈ ఎంఆర్ఐలో బయటపడతాయి అన్నమాట. సో దానికి తగినట్టుగా ఫస్ట్ మనం ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. దానికోసం వాళ్ళు మందులు ఇస్తారు. సో ఎప్పుడైతే మీరు ఇలా సీజర్స్ ఉన్నా లేదంటే ఇంకేమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా ఫస్ట్ వాటిని ట్రీట్ చేస్తే మీ ప్రాబ్లం అనేది మెల్లగా తగ్గుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ ఫిట్స్కి ఆటిజంకి కూడా సంబంధం ఉంటుంది. సో అందుకని ఫస్ట్ వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, మీ పిల్లల్లో ఫిట్స్ ఉంటే మెడిసిన్ వాడతారు. ఒకవేళ ఫిట్స్ లేదు, ఏమీ లేదనుకోండి, చాలామంది డాక్టర్స్ ఏం చెప్తారంటే థెరపీస్ చేయించమంటారు. అంటే ఆక్యుపేషనల్ థెరపీ అవ్వచ్చు, బిహేవియర్ థెరపీ అవ్వచ్చు, లేదు ఇవి కొంచెం మంచిగా ఉన్నాయనుకోండి, సెన్సరీస్ అన్నీ మంచిగా ఉంటే స్పీచ్ థెరపీకైనా ఇలా బేస్డ్ ఆన్ యువర్ కిడ్స్ కండిషన్ మీకు ఏ థెరపీ చేయాలని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో ఆ థెరపీస్లో మీరు పిల్లల్ని జాయిన్ చేయాల్సి ఉంటుంది. పిల్లల్ని థెరపిస్ట్లో జాయిన్ చేసిన తర్వాత థెరపిస్టులు చేసే థెరపీతోనే పిల్లలు బాగైపోవడం అనేది జరగదు. వాళ్ళు 20% చేస్తే 80% చేయాల్సింది మనమే, తల్లిదండ్రులుగా మనమే చేయాలి. మన చేతుల్లోనే ఉంటుంది మన కిడ్ యొక్క ఇంప్రూవ్మెంట్. సో మనకి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది తెలిసి ఉండాలి. ఆ నాలెడ్జ్ అనేది కంపల్సరీ. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే మీ కిడ్ థెరపిస్ట్ని అడగండి. ఏం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, ఏ సిమ్టమ్ని రెడ్యూస్ చేయడం కోసం చేస్తున్నారు, ఎలాంటి ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం కోసం చేస్తున్నారు, అది ఎలా చేయాలి, కిడ్ సపోర్ట్ చేయకపోతే ఎలాంటి టెక్నిక్స్ వాడాలి, ఇవన్నీ మీరు మీ థెరపిస్ట్తో మాట్లాడి తెలుసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా చాలా థెరపీ సెంటర్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనము సీసీటీవీ స్క్రీన్ పైన మాత్రమే చూడాలి. అందరూ పేరెంట్స్ బయట వెయిట్ చేయాలి. కిడ్స్ని లోపలికి తీసుకెళ్తారు, థెరపిస్ట్ లోపల థెరపీ చేస్తారు, బయట సీసీటీవీ ఫుటేజ్లో మనం చూడాలి. కొన్ని సెంటర్స్లో అయితే ఆ ఛాన్స్ కూడా ఉండదు, అలా కూడా చూడలేము. సో అలాంటప్పుడు మనకి ఏం చేస్తున్నారనే విషయము తెలియదు. సో మీ కిడ్ యొక్క సెషన్ అయిపోయిన తర్వాత డైలీ ఒక 5 minutes మీ థెరపిస్ట్తో మాట్లాడండి. అవసరమైతే కాసేపు నాకు చూపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయండి. కొన్ని సెంటర్స్లో మాత్రము మనం దూరంగా ఉండి చూసే అవకాశం ఉంటుంది. అలాంటి థెరపీ సెంటర్స్ అయితే బెటర్ అనేది నా సజెషన్. అండ్ మీరు ఆటిజం గురించిన నాలెడ్జ్ పెంచుకోవడం అనేది చాలా చాలా అవసరం. మీకు ఆటిజం గురించి దాని లక్షణాలు, దాని ట్రీట్మెంట్ గురించి పక్కాగా తెలిసి ఉండాలి. అది తెలుసుకోవడం కోసం మీరు బుక్సే చదువుతారా, లేదంటే వెబ్సైట్లలో చూస్తారా, లేదంటే యూట్యూబ్లో వీడియోస్ చూస్తారా, ఏదైనా చేయండి. కానీ మీకు దాని గురించిన నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటుగా ముఖ్యంగా ఉండవలసిన ఇంకొక నాలెడ్జ్ మీ కిడ్ గురించి మీకు పూర్తిగా తెలియడం. అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలాంటి లక్షణాలు ఉన్నాయి వాళ్ళకి, అంటే నార్మల్ కిడ్స్తో పోలిస్తే వీళ్ళు ఏ విధంగా డిఫరెంట్గా ఉన్నారు, వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ కోసం ఏం చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా మీ కిడ్ని మీరే స్టడీ చేసి మీ కిడ్ పైన మీరే ఒక రీసెర్చ్ చేసి ఆ విషయాలన్నీ తెలుసుకోవాలి. దాని ద్వారా మాత్రమే మనం ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువగా తీసుకురావచ్చు. మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంత ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అనేది మీ కిడ్లో కనిపిస్తుంది.
సో ఫస్ట్ ఆటిజం అనేది డయాగ్నోస్ కాగానే చాలామంది పేరెంట్స్లో వచ్చే డౌట్ ఏంటంటే థెరపీస్ మాత్రమే చేయించాలా, ఈ పిల్లలకి మెడిసిన్స్ వాడి ఆటిజంని తగ్గించచ్చా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. కొంతమంది డాక్టర్స్ అయితే డైరెక్ట్గానే చెప్తారు మెడిసిన్స్తో అవ్వదు, మీరు థెరపీసే చేయించాలి అని చెప్పేసి. మరి కొంతమంది కొన్ని రకాల మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. ఎక్కువగా డాక్టర్ సజెస్ట్ చేసేది న్యూట్రిషన్ సపోర్ట్ అనమాట. అంటే బ్రెయిన్కి సంబంధించిన విటమిన్స్, మినరల్స్ అవి ఎక్కువ అందడం కోసము మెడిసిన్స్ ఇస్తారు. కొంతమంది ఏంటంటే సైకియాట్రిక్ డ్రగ్స్ అనమాట. అవి ఆటిజం కోసము FDA అప్రూవల్ ఉన్నటువంటి మెడిసిన్స్ అవి ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మెడిసిన్స్ వాడకండి, ఫస్టే మెడిసిన్స్కి వెళ్ళిపోకండి. అంటే మీ పిల్లలు ఫిట్స్ అలాంటివి ఉంటే స్టార్ట్ చేయండి. బట్ అలాంటివి ఏమీ లేకుండా నార్మల్గానే ఉందనుకోండి, ఎలాంటి అబ్నార్మాలిటీస్ లేవు, ఫిజికల్గా అంతా బాగున్నారు అనుకోండి, ఫస్ట్ మెడిసిన్స్కి వెళ్ళిపోకండి. ఫస్ట్ థెరపీస్ చేపిస్తూ కొన్ని రోజులు ట్రై చేసి చూడండి. మీ పిల్లలో కనుక అగ్రెషన్ ఎక్కువగా ఉండి ఎక్కువగా సెన్సరీ ఓవర్లోడ్స్ ఇలాంటివన్నీ అవుతూ ఉంటే కనుక మీకు థెరపిస్టులు చెప్తారు కొన్ని రోజులు థెరపీ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటని చెప్పేసి. బేస్డ్ ఆన్ దట్ మీరు మందులు వాడచ్చా లేదా అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అవ్వండి. అప్పటిదాకా మాత్రం ఫస్ట్ థెరపిస్ట్తో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ వస్తుందో ట్రై చేసి చూడండి. ఆటిజంలో ఏదైనా కానీ ట్రయల్ అండ్ ఎర్రర్ అంతే అండి. ఎందుకంటే ఒక కిడ్కి ఏదైతే వర్కౌట్ అయిందో మెడిసిన్స్ అవ్వచ్చు, లేదంటే థెరపీస్లో యూజ్ చేసే స్ట్రాటజీస్ అవ్వచ్చు, థెరపీ టెక్నిక్స్ ఏవైనా అవ్వచ్చు, అది ఇంకో కిడ్కి వర్కౌట్ అవుతుంది అనే గ్యారంటీ అస్సలు లేదు. సో ఏదైనా సరే ట్రయల్ అండ్ ఎర్రర్ ఏది ట్రై చేస్తే ఏది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ట్రై చేసి చూడడమే అండి, అంతే. ఇంకా మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డయట్. సో మీ పిల్లలకి పెట్టే ఫుడ్ వల్ల కూడా వాళ్ళ బిహేవియర్స్లో చేంజెస్ అనేవి మనం చూడొచ్చు. సో చాలామంది డాక్టర్స్ ఏం ప్రిస్క్రైబ్ చేస్తారంటే GFCF డైట్ ఫాలో అవ్వమంటారు. ఏంటి GFCF డైట్ అంటే గ్లూటెన్ ఫ్రీ, కెసిన్ ఫ్రీ డైట్ అనమాట. అంటే గ్లూటెన్ కానీ కెసిన్ కానీ లేనటువంటి పదార్థాలను మాత్రమే పిల్లలకి పెట్టాలి. ఓకే, మరి గ్లూటెన్, కెసిన్ అనేవి ఎలాంటి పదార్థాలలో ఉంటాయి అంటే గోధుమ పదార్థాలు, షుగర్స్, అలాగే పాల పదార్థాలు, వీటిల్లో ఎక్కువగా ఇవి ఉంటాయి. సో మీరు పిల్లలకి ఏదైనా పెట్టే ముందు ఇవి ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. లేని పదార్థాలను పెట్టడం అనేది మంచిది. దాంతోపాటుగా ఇవి కట్ చేస్తున్నామంటే కొన్ని వాళ్ళు తినేవి తగ్గిపోతూ ఉంటాయి. సో వాటి ప్లేస్లో అండ్ వీళ్ళకి మంచి న్యూట్రిషన్ అందించడం కోసం కూడా ఎక్కువగా వీళ్ళకి ఫ్రూట్స్ అనేవి పెట్టాలి. అలాగే నట్స్, దాంతోపాటుగా గ్రీన్ లీవ్స్ ఉన్న ఆకుకూరలు కానీ అండ్ వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఎక్కువగా ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ మీకు ఆటిజం అనేది డయాగ్నోస్ అయిన తర్వాత తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే నెక్స్ట్ న్యూరాలజిస్ట్ని కలవడం, సీజర్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడం, ఒకవేళ సీజర్స్ ఉంటే కనుక దానికి తగిన మెడిసిన్ వాడడం, లేదు అని అంటే థెరపీస్లో జాయిన్ చేయించడం అండ్ థెరపీస్ గురించి మీరు అవగాహన పెంచుకోవడం, దాంతోపాటుగా మీ కిడ్ ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేసి తెలుసుకోవడం అండ్ ఫుడ్ అనేది GFCF డైట్ ఫాలో అవ్వడం, దాంతోపాటుగా ఏ ఫుడ్ పెడితే ఎలాంటి బిహేవియర్ కనిపిస్తుంది మీ పిల్లల్లో అని చెప్పేసి అబ్జర్వ్ చేసి తెలుసుకోవడం. ఈ స్టెప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఫస్ట్ డయాగ్నోస్ అయిన వెంటనే ఈ స్టెప్స్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి.